నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 29th December 2025 మార్కెట్ నష్టాల్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 100 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో 36 స్టాక్స్ నెగిటివ్ ఉంటే 14 స్టాక్స్ గెయినర్స్గా ఉన్నాయి. నిఫ్టీ 500 స్టాక్స్ తీసుకుంటే మార్కెట్ బెర్త్ చాలా నెగిటివ్గా ఉంది. 163 స్టాక్స్ పాజిటివ్గా ఉంటే 336 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ 50 స్టాక్స్లో ఎక్కువ నష్టపోయిన స్టాకు అదాని పోర్ట్స్. సో ఇక్కడ బిగ్ బేరిష్ క్యాండిల్ పెద్ద చూసాం. ఆల్రెడీ 3 days నుంచి ఫాలో అవుతుంది. తర్వాత ఈరోజు కూడా బాగా ఫాలో అయింది. దీనికి మనం టెక్నికల్ చార్ట్స్ కూడా చూడొచ్చు. దాని తర్వాత ఎక్కువగా నష్టపోయింది పవర్ గ్రిడ్, తర్వాత ఎస్సీఎల్ టెక్, ట్రెంట్, బిఈఎల్, అదాని ఎంటర్ప్రైజెస్, భారత్ ఎయిర్టెల్, జియో ఫైనాన్స్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో కొంచెం మెటల్ సెక్టర్ ఈరోజు చాలా బాగా పర్ఫామ్ చేసింది అనుకోవచ్చు. దాంట్లో టాటా స్టీల్ ఇది బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది అనుకోవచ్చు. ఇక్కడ ప్రీవియస్గా ఏదైతే ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిందో 185 లెవెల్కి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ ఫాల్ అయ్యి అక్కడి నుంచి రికవరీ వస్తుంది. ఇక్కడ కన్సాలిడేట్ అయింది. ఆ కన్సాలిడేటెడ్ జోన్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి టాటా స్టీల్లో. అదేవిధంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అదాని ఏషియన్ పెయింట్స్, గ్రాసిమ్, నెస్లే, ఎన్టీపీసీ, ఎటర్నల్, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్ వీటిలో ఈరోజు కొంచెం పాజిటివ్ టిక్స్ చూసి. నిఫ్టీకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒక్కటి మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది 25,942. ఇప్పుడు ఏం మార్చొద్దు, మనం కీ లెవెల్ని అలానే ఉంచుదాం. ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ మంత్లీ పివోట్ లెవెల్ 25,943 అది టెక్నికల్ సపోర్ట్ ఎగ్జాక్ట్లీ అక్కడే క్లోజ్ అయింది. అది ఇంకొకటి మనం ఏదైతే ఒక ర్యాలీ చూసాం, 3 days ర్యాలీ తర్వాత ఈ ఫాల్ చూస్తున్నాం. సో ఈ ఎంటైర్ ర్యాలీ ఎంత రీట్రేస్ అయింది అనేది కూడా చూద్దాం మనం. సో ఇది ర్యాలీ తర్వాత రీట్రేస్మెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 61.8% ఈరోజు లో. ఈ ర్యాలీ రీట్రేస్మెంట్ అది. ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ లెవెల్ దగ్గరే మనం క్లోజ్ అయ్యాం. అది ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్. ఇంకొకటి ఏంటి, మనకి రేపు మంత్లీ ఎఫ్&ఓ ఎక్స్పైరీ ఉంది. రేపు దీనికన్నా కింద క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ 25,833 వరకు రావచ్చు. ఈ ఎంటైర్ ర్యాలీ రీట్రేస్మెంట్. ఇక్కడ ప్రీవియస్గా ఉన్న గ్యాప్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఫిల్ అయిన తర్వాత ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది అంత రీజనబుల్గా మనకి ఒక పాజిటివ్ మూమెంటం కింద తీసుకోవడానికి లేదు. అయితే ఎక్స్పైరీ తర్వాత మనం చూడాలి రేపటి తర్వాత ఎలా ఉంటుంది అనేది. స్టిల్ ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే ఉండొచ్చు, హెవీ ఫాల్ ఉండకపోవచ్చు. ఇంకొకటి ఈ రోజులో ఇందాక అనుకున్నట్టుగా రీట్రేస్మెంట్కి 61.8% రీట్రేస్మెంట్, దాంతోపాటుగా 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. జనరల్గా ఇక్కడ కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం కీ లెవెల్ని ఎలాంటి మార్పు చేయట్లేదు. బట్ మన లాంగ్స్ ఏమైనా ఉంటే మాత్రం వాటిని ఆల్రెడీ మనం క్లోజ్ చేసేసాం. ఇప్పుడు లాంగ్ ఎంట్రీస్ కానీ షార్ట్ ఎంట్రీస్ కానీ ఎలాంటి ఎంట్రీస్ ఇప్పుడు తీసుకోవద్దు. కొంచెం ఇండెక్స్ ట్రేడింగ్లో కొంచెం దూరంగా ఉండాలి. ఇప్పుడు కొంచెం అంటే కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి మనం గతంలో కూడా అనుకున్నాం న్యూట్రల్ స్ట్రాటజీ చేసిన వాళ్ళకి మాత్రం తప్పకుండా మనీ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ మొమెంటం కోసం చూడాలి. ఓవరాల్గా స్ట్రాంగ్ మొమెంటం అయితే కనిపించలేదు మార్కెట్లో. ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే ఉండొచ్చు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంది, జాగ్రత్తగా మనం ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. మనం నిన్న అనుకున్నట్టుగానే 58,936 ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. ఇంట్రాడేలో డౌన్ అయినా కానీ అక్కడే ఉంది. బట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం అనుకున్నట్టుగా 59,145 అక్కడే రెసిస్టెన్స్ తీసుకుంది. ఒక నారో రేంజ్లో ట్రేడ్ అయింది. అదే ఒక్కటి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీని గమనిస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి చాలా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది. అంటే ఒక మొమెంటం స్ట్రాంగ్ రావచ్చు రాబోయే రోజుల్లో. అంటే ఐదర్ సైడ్ ఎట్ సైడ్ వెళ్ళినా కానీ ఒక 700-800 పాయింట్స్ ర్యాలీ లాంటిది రావచ్చు ఒక బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత. అది ఇప్పుడు మనకి కీ లెవెల్ 58,680. దానికన్నా కింద డే క్లోజ్ అయితే మాత్రం ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 1000 పాయింట్స్ వరకు అన్నా కూడా డౌన్ సైడ్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడున్న లెవెల్స్లో 59,145 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. బ్రేక్ చేస్తే 59,500 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ 58,680 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నాం. దాన్ని బ్రేక్ చేసి కిందకు వచ్చి మళ్ళీ అక్కడ క్లోజ్ అయింది. కాబట్టి ఇది మనకి పెద్దగా వ్యాలిడిటీ కింద తీసుకోవద్దు. అండ్ క్లోజింగ్ బేసిస్లో కొంచెం వీక్నెస్గానే కనపడింది.
ఒక రేంజ్లో ఉండొచ్చు. ఈ లెవెల్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి రెండు స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్షన్ చూస్తే 36 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతుంటే 169 స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అవుతూనే ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 4 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో కూడా 4 స్టాక్స్ కనపడుతున్నాయి. ఇందులో మనం లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే హిందుస్థాన్ పెట్రోలియం, హింద్ పెట్రో టాప్లో ఉంది. 30% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 1.67%. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, జిందాల్ స్టీల్, నెస్లే, యునైటెడ్ స్పిరిట్స్, భారత్ ఫోర్జ్, ఐఓసి, హాడ్కో, ఎన్టీపీసీ, బీపీసీలు ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న లిస్ట్లో ఉంటే, షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న లిస్ట్లో చూస్తే మనకి పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎన్ఎండిసి, ఐషర్ మోటార్స్, బ్రిటానియా, ఆల్కమ్, ఓఎన్జీసీ, డిక్సన్, టీవీఎస్ మోటార్, పాలీక్యాబ్, శ్రీరామ్ ఫైనాన్స్ వీటిల్లో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ కనబడుతున్నాయి. ఇందులో నుంచి మనం ఫస్ట్ హిందుస్థాన్ పెట్రోలియంకి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది హిందుస్థాన్ పెట్రోలియం. సో ఇప్పుడు 474 రూపీస్ 15 పైసా దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ ఒకటి ప్యాటర్న్. సో ఈ ఫాల్ తర్వాత ఒక చిన్న ర్యాలీ తర్వాత ఒక చిన్న డిప్ ఇచ్చింది అండ్ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది 468 దగ్గర. ఇది మంత్లీ పివోట్ లెవెల్. అండ్ 470 ఆర్ 72 దగ్గర చూస్తే మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. 10-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఇక్కడే కనబడుతున్నాయి మనకి ఈ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గరే. అండ్ ప్రీవియస్ లో ఏదైతే ఉందో అది మనకి 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ లాగా ఉంది. అండ్ ఇప్పుడు ప్యాటర్న్ వైజ్గా ఇది అప్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. హైయర్ లెవెల్లో ఒక సప్లై జోన్ కనపడుతుంది మనకి 490 నుంచి 495 వరకు. సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దీంట్లో ఒక ఆపర్చునిటీ తీసుకోవడానికి అవకాశం కనపడుతుంది. ఒకటి ఏంటంటే ఈ డ్రాప్ తర్వాత ర్యాలీ తర్వాత డ్రాప్ అండ్ అగైన్ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతున్నట్టుగా ఉంది. ఒకసారి మనం ఫిబొనాకీ లెవెల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ర్యాలీ వెళ్ళి కొంత రీట్రేస్ అయింది. సో 488, 490 ఇది మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ అక్కడే మనకి సప్లై కూడా ఉంది కాబట్టి దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక మంచి ఎంట్రీ కింద తీసుకోవచ్చు. అయితే మంత్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం వీక్నెస్ రావచ్చు ఈ స్టాక్లో. ఇట్లా ప్రాపర్ లెవెల్ చూసుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో ఓవరాల్గా మెటల్ స్టాక్స్ స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తున్నాయి. ఇది టాటా స్టీల్ స్టాక్. సో దీంట్లో ఒక పాజిటివ్ మొమెంటంలో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం కనపడుతుంది. ఈ ఫాల్ తర్వాత ర్యాలీగా వెళ్ళి కన్సాలిడేట్ అవుతా ఉంది. ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ కోసం చూడాలి. 173 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 169ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో ఎక్కడైతే మనకి స్ట్రాంగ్ సప్లై పాయింట్స్ ఉన్నాయో అక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. 182 నుంచి 185 ఆర్ 186 లెవెల్స్ ఇది. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం చూసినప్పుడు ఇట్లా ప్రాపర్గా స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బ్రేక్అవుట్ ట్రేడ్స్ కావచ్చు లేదా పుల్ బ్యాక్ ట్రేడ్స్ కావచ్చు. ఒక మొమెంటంలో ఉన్నప్పుడు ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలి, ఏ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకుంటే మనకి నష్టం తక్కువ ఉంటుంది, లాభం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.